వీళ్ళు వెళ్ళగానే పోలీసులు రెండంటే అదేదో వ్యభిచార గృహంలో జనాలు పట్టుకెళ్ళినట్టు వచ్చేయండి అంటే ఆటోలో ఎక్కి కూర్చునే సీన్ ఉండదు. మేబీ వాళ్ళందరూ లొంగిపోతుంటే లొంగిపోమని చెప్పేసి హెడ్ మాన్ వరకు వేసి పడేద్దాం అనుకుంటారు. లేదా హెడ్మాకి సంబంధించిన వీళ్ళందరూ నీ ద్వారా హెడ్మా అనుపానులు కనుక్కుని గబక్కం చుట్టుముట్టేసైనా ఉండాలి. ఒక భయం అన్న మొదలవుద్దా ఈ ఆపరేషన్ తో, ఈ ఎన్కౌంటర్ తో? మిగిలిన మొత్తం మావోయిస్టులు ఆల్రెడీ ఎప్పుడో భయం మిగిలిపోయింది. ఎప్పుడైతే మల్లోజులు వేణుగోపాల్ లొంగిపోవడమే భయం. ఇప్పుడు గణపతి లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారంట కదా బాగా, వాళ్ళు ఇంకా దొరకలేదు అనేది. పెద్ద పెద్ద తలకాయలు మాక్సిమం లేవు. ఇవన్నీ ఓ రకంగా చెప్పాలంటే ఒక హెడ్మాతో పోల్చుకుంటే తిరుపతి వీళ్ళందరూ చిన్నోళ్ళే. హెడ్మా అనేటటువంటి వాడు ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు సిరియాలో ఇప్పుడు బాగా ప్రపంచవ్యాప్తంగా ఐఎస్ఐఎస్ అనేది నిషేధం. ఇప్పుడు సిరియా అధ్యక్షుడు ఎవడు? ఐఎస్ఐఎస్ చీఫ్. ఇప్పుడు ఆడు వెళ్ళి అమెరికాలో అధ్యక్షుడితో కూర్చుంటాడు. ఒకప్పుడు అమెరికా ఆడి కోసం వేటాడింది. వీళ్ళు ఒరిజినల్గా చెప్పాలంటే పోలీసులకి అత్యంత భయంకరమైన వ్యక్తి హెడ్మా. వాళ్ళ సైన్యాధిపతి, సైన్యాధిపతి అంతే. భారతదేశంలో ఏ మూల నక్సలైట్లు పేలుళ్ళు చేసినా హెడ్మా ప్లాన్, హెడ్మా స్కెచ్, దానికి కావలసిన మందు పాత్రలు ఐఈడీలు తయారు చేసేవాడు శంకర్, టెక్ శంకర్ అంటాడు. ఇవాళ వాడిని ఎన్కౌంటర్ చేశారు టెక్ శంకర్.